ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ పలమనేరు సమీపంలోని ముసలిమడుగు కుంకి ఏనుగుల క్యాంపును కూడా సందర్శించనున్నారు. కుంకి ఏనుగుల శిబిరాన్ని, గజరామాన్ని, నగరవనాన్ని కూడా ప్రారంభిస్తారు. ఇక అనంతరం రైతులతో ముఖాముఖితో మాట్లాడతారు. మధ్యాహ్నం 12:45 తిరుగు ప్రయాణం అవుతారు. మంత్రి నారా లోకేష్ బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పాట్నాలోని పర్యటించిన ఆయన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి మళ్లీ అధికారంకి కట్టబెట్టాలని ప్రజలను కోరారు. ప్రతిపక్షాల హామీలపై విమర్శలు గుప్పించారు. మోదీ, నితీష్ కుమార్ నాయకత్వంపై ఇక తమకు నమ్మకం ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఇవాటితో ముగియనుంది. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ నెల 11న కూడా పోలింగ్ జరగనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ప్రచార పర్వం పరిసమాప్తం కానుంది. జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో అధికార, కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో భారతీయ బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా అంబేద్కర్ ముని మనవడు రాజారత్న అశోక్ అంబేద్కర్ హాజరయ్యారు. ఇక రాజారత్న అశోక్ అంబేద్కర్తో కలిసి పాండవుల మెట్టు వద్ద ఒక ప్రాచీన బౌద్ధ వారసత్వ ప్రాంతాన్ని కూడా ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ పరిశీలించారు. ఎంపీ కేశినేని శివనాథ్ను ప్రముఖ నిర్మాత చలసాని అశ్విని దత్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్కి విచ్చేసిన నిర్మాత అశ్విని దత్కు ఎంపీ కేశినేని శివనాథ్ స్వాగతం పలికారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ కేశినేని శివనాథ్ చేసినటువంటి కృషిని నిర్మాత శ్రీ అశ్విని దత్ అభినందించారు. ఈ నెల 11, 10 తేదీల్లో ఏపీలో కేంద్ర బృందం పర్యటించనుంది. తుఫాను ప్రభావిత జిల్లాల్లో కూడా కేంద్ర బృందం సభ్యులు పర్యటించనున్నారు. కేంద్ర బృందం పర్యటనకు తగిన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్నూలు జిల్లా నుంచి విశాఖపట్నంకి ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్సు సర్వీసులను కూడా మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. కర్నూలు ఆర్టీసీ డిపో నుండి కూడా 3 ఏసీ బస్సుల సర్వీసులను కూడా ఆర్టీసీ అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. గతంలో కర్నూలు నుండి వైజాగ్కు సూపర్ లగ్జరీ సర్వీస్ మాత్రమే ఉండేదని, ప్రయాణికుల సౌకర్యార్థం ఇక 2 జిల్లాల మధ్య టూరిజం అభివృద్ధి చెందడానికి ఈ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించినటువంటి టీడీపీ కార్యకర్త కంది అప్పన్న రమణ కుటుంబానికి ఎమ్మెల్యే చినరాజప్ప 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఇక టీడీపీ సభ్యత్వానికి ఇచ్చినటువంటి 5 లక్షల వల్ల తన కుటుంబం ఎన్నో ఇబ్బందుల నుండి కూడా బయటపడిందని భార్య మంగ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున తమ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలియజేశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడలోని పలు కాలనీలో మంత్రి శ్రీధర్ బాబు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా అభివృద్ధికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, బీఆర్ఎస్, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ఎర్రగడ్డ డివిజన్లో 200 మంది మైనార్టీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కార్యకర్తలను స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ కార్మిక నగర్లో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. ప్రజల కష్టాన్ని దోచినటువంటి బీఆర్ఎస్ నాయకులను బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి సమక్షంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న వైసీపీ నేతలు ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీ చేరున్నారు. ఈ ర్యాలీకి సంబంధించినటువంటి పోస్టర్ను కూడా పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. వైసీపీ కార్యాలయం నుండి కూడా ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేయబోతున్నామని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గతంలో జరిగినటువంటి ఓ కేసుకు సంబంధించి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు. అప్పలరాజు తన స్వగృహం నుండి కూడా మోటార్ సైకిల్తో ర్యాలీగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుపై అప్పటి మంత్రి సిదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో మాలధారణ దీక్ష పరులచే అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పూరి గుడి నుండి కూడా భీమేశ్వర స్వామి గుడి మీదుగా కూడా అత్యంత వైభవంగా ఊరేగించారు. భక్తులు తెచ్చినటువంటి సారెను సంప్రోక్షణ జరిపి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా సమర్పించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీకి షాక్ తగిలింది. పట్టణంలోని 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో 200 కుటుంబాలు ఎమ్మెల్యే చంద్రవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి సర్కార్ చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లుగా ఎమ్మెల్యే అరవిందబాబు తెలియజేశారు. కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫైర్ అయ్యారు.
స్వతంత్ర సంస్థలను కూడా కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో జనాభిప్రాయం ప్రకారం ఫలితం లేదన్నారు. ఓట్ల అవకతవకలపై రాహుల్ ఆధారాలతో నిర్మించారని ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. జనావాసాల మధ్య వైన్ షాపులు, పర్మిట్ రూమ్లు వద్దంటూ కూడా నిరసన తెలియజేశారు. ఈ ప్రాంతంలో వైన్ షాప్ ఉంటే తమకు శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఈ సందర్భంగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రామోజీ ఫిలిం సిటీలో ఏఆర్ రెహమాన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా విజయవాడ జాతీయ రహదారి దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్లోని బోడుప్పల్లో ట్రాన్స్జెండర్లు నిరసన చేపట్టారు. నకిలీ ట్రాన్స్జెండర్లతో అసలైన ట్రాన్స్జెండర్లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ట్రాన్స్జెండర్లను అరికట్టే విధంగా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముమ్మరంగా ఓటర్ అవగాహన, చైతన్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అన్ని కాలనీలో కూడా నా ఓటు నా హక్కు, నేను తప్పకుండా ఓటు వేస్తా అంటూ కూడా ఓటర్లు నినాదాలు తెలియజేశారు. ఇక స్వీప్ ద్వారా విస్తృత ప్రచారంతో గతం కంటే అధికంగా ఓటింగ్ నమోదుకు అధికారులు కృషి చేస్తున్నారు. సమాజంలో మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో యువతను సన్మార్గం వైపు వెళ్లే దిశగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కప్పు భవనంలో 134 ఆల్ ఇండియా బ్రహ్మోత్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఇక ధర్మ మార్గం వైపు సాగే ప్రతి ఒక్కరు కూడా విజయాలను సాధిస్తారని ఆయన సూచించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నకిలీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ అధికారిగా గుంటూరుకు చెందినటువంటి చెదలవాడ తిరుమలారెడ్డి అవతారమెత్తారు. వ్యాపారస్తుల ఫోన్ నంబర్లను కూడా సేకరించి పన్ను కట్టాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడని పోలీసులు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజా ప్రదేశాల నుండి కూడా వీధి కుక్కలను తొలగించాలన్న సూచనలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నల్ స్పందించారు. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పరిసర ప్రాంతాల్లో 277 వీధి కుక్కలను కూడా పట్టుకున్నారు. అనంతరం ఈ కుక్కలకు జీహెచ్ఎంసీకి చెందినటువంటి జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రజలు నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ నెల 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని మంత్రి పొన్నం కోరారు. సంగారెడ్డి జిల్లా సజ్జారావుపేట తాండాలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 20 మంది పేకాట రాయలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మత్తు మాత్రలు సేవిస్తున్నటువంటి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని పల్నాడు జిల్లా కారంపొడికి చెందినటువంటి హనుమంతరావు, రామచంద్ర ప్రసాద్ మత్తు మాత్రలు విక్రయిస్తున్నారని తెలియజేశారు. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తెలంగాణలో కూడా ఓట్ల అవకతవకలు జరిగాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కూడా ఓట్ల అవకతవకలకు పాల్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందన్నారు. త్వరలోనే రాష్ట్రపతికి ఈ వివరాలు అందజేస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. సూర్యాపేటలోని నారాయణ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆధ్వర్యంలో నారాయణ ప్రీమియర్ లీగ్ జోనల్ లెవెల్ కాంపిటీషన్ను డీఎస్పీ ప్రసన్న కుమార్ ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇక మన జీవితంలో పుస్తకాలతో పాటు క్రీడలకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉందన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మనోహరాబాద్ జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా డ్రగ్స్ తరలిస్తున్నటువంటి ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఇది రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన డ్రగ్ అని, 800కు దొరుకుతుందని, తెలంగాణలో 8000కు విక్రయించి క్యాష్ చేసుకుంటున్నారని తెలియజేశారు. తిరుమల గోగర్భం సమీపంలోని పర్వట మండపంలో ఇవాళ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలియజేశారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఉజ్జల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ అలాగే సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం అన్నారు. రేవంత్ పై ఎందుకు విచారణ జరగడం లేదని అన్నారు. ఇక బట్టి ఇంట్లో ఐటీ రైట్స్ ఎందుకు బయటకు రాలేదని ఈ సందర్భంగా హరీష్ రావు ప్రశ్నించారు. అక్రమ కలపతో వ్యాపారం చేసిన వారిపై అటవీశాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం ఊరు శ్రీరాంపూర్లో ఎలాంటి అనుమతులు లేకుండా కలపతో ఫర్నిచర్ తయారు చేస్తున్నటువంటి వారిని అటవీశాఖ అధికారులు మెరుపుదాడి చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా తరలించినటువంటి కలపతో పాటు ఫర్నిచర్ను తయారు చేసే యంత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చినప్పుడే కాంగ్రెస్ ఓటమి ఖరారైందన్నారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీలది ఫెవికాల్ బంధమన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బర్కత్పురా బ్రదర్స్ అంటూ కూడా కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ లో 1,00,000 ఓట్లతో బీఆర్ఎస్ గెలుస్తుందంటూ కూడా జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని సోమవరం బుర్గుల తాండా సమీపంలో విషాదం చోటు చేసుకుంది. మట్టి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి మూసీ నదిలోకి దిగినటువంటి ఓ బాలిక ప్రవాహంలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి సందర్శించి గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. కోనసీమ జిల్లా రాజులలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నటువంటి ముఠాపై పోలీసులు దాడి చేశారు. ఇక నియోజకవర్గ పరిధిలోని వేర్వేరు గ్రామాలకు చెందిన 6 నిందితులను కూడా అరెస్ట్ చేసి 2 కిలోల గంజాయిని స్వీచ్ చేశారు. ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై పోలీసులు వారికి లేదా ఈగల్ టీం వారికి టోల్ ఫ్రీ నంబర్ 1972కి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పెద్దమ్మ చిన్నమ్మ కొడుకుల్లా ఉంటారని ఆరోపించారు. టీడీపీలో ఉన్నప్పుడు బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డికి కూడా సన్నిహిత సంబంధాలున్నాయని సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలోని కళ్యాణకట్ట లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు టీటీడీ అదనపు ఈవో శ్రీహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఈ నేపథ్యంలో భక్తుల నుండి కూడా అక్టోబర్ నెలలో సేకరించినటువంటి అభిప్రాయాలపై విభాగాల వారీగా సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని ఆదేశించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటంతో కూడినటువంటి ఎయిర్ బెలూన్ను ఆయన హెడెల్ కాస్టల్ సిద్దిపేటలో ఎగురవేశారు. ఇక ప్రతి తెలంగాణ బిడ్డకు కనిపించాలనే ఆలోచనలతోనే ఎయిర్ బెలూన్ ఎగురవేసినట్టుగా మహిపాల్ రెడ్డి తెలియజేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని ఓఆర్ఆర్ సమీపంలో లారీలో అక్రమంగా గోవులను తరలిస్తున్నారు. సమాచారం అందుకున్నటువంటి గోరక్షక్ దళ్, బీజేవైఎం నాయకులు కూడా లారీని అడ్డుకున్నారు. అనంతరం లారీ డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. లారీలో ఉన్నటువంటి సమాచారం మేరకు సుమారు 89 గోవులను కూడా జియాగూడ గోశాలకు తరలించారు. కాకినాడ జిల్లా క్లీరంపూడి మండలం సోమవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందినటువంటి రాజు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ్డ గిరిబాబు పరామర్శించి ధైర్యం తెలియజేశారు. రాజు కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు అంబర్పేటలో ర్యాలీ నిర్వహించి జ్యోతిరావు పులే విగ్రహం వద్ద బీసీ నాయకులు విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీ రిజర్వేషన్ పార్టీ పరంగా చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని, దీనిపై కోర్టులో వాదనలు బలంగా వినిపించాలని వారు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా డి హరేహాల్ మండలం కర్ణాటక సరిహద్దుల్లోని ప్రసిద్ధిగాంచిన ఓబులాపురం మైనింగ్ సరిహద్దుల్లో సర్వేలో అధికారులే కంగుతున్నారు. సరిహద్దులే మాయం కావడంతో కేంద్ర కమిటీ బృందం సభ్యులు అవాక్కయ్యారు. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర సుప్రీంకోర్టు పిటిషన్ ఆదేశాల మేరకు కేంద్ర బృందం ఓబులాపురం మైనింగ్ గనుల్లో కూడా సర్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఇల్లీగల్ సాల్వెంట్ దందా నిర్వహిస్తున్నారు. దీంతో చాపల సత్యనారాయణ, రేగు మల్లేష్ పార్ట్నర్స్ వద్ద నుండి కూడా సుమారు 700 కేజీల సాల్వెంట్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దందా నిర్వహిస్తున్నటువంటి సత్యనారాయణను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లక్ష్మీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో చోరీ చోటు చేసుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తాళం పగలగొట్టి 45,000 రూపాయలు, 3 తులాల బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు కూడా గుర్తు తెలియని దుండగులు దొంగతనం చేశారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్లోని కొంకిపల్లికి చెందినటువంటి కంచిపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచిపల్లి శ్రీను హత్య కేసులో మొత్తం 8 ముద్దాయిలను కూడా అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ రాహుల్ మీనా తెలియజేశారు. ఆర్థికపరమైనటువంటి వివాదాలు హత్యకు కారణమని ఆయన తెలియజేశారు. సమస్యల వద్దకే జాగృతి వెళ్తోందని, ప్రజలకు అండగా ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఇక హనుమకొండ, వరంగల్ జిల్లాలో ఆమె పర్యటిస్తున్నారు. వరంగల్లోని సమ్మయ్య నగర్లో సహా చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మునిగిన ఇళ్లను కూడా ఆమె పరిశీలించారు. వరదలకు సర్వస్వం కోల్పోయినటువంటి మొగసాని వెంకటేశ్వర్లు కుటుంబానికి అండగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ను కూడా ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువకుడిని మోసం చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అశ్వాపురంకు చెందినటువంటి గద్దల నాగేశ్వరరావు, భరత్ రెడ్డిలతో పాటు మరో వ్యక్తి కలిసి ఇల్లందుకు చెందిన కిషన్ కుమార్ హెవీ వాటర్ ప్లాంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 7 లక్షల రూపాయలు తీసుకున్నారు.
అమీన్పూర్ మండలం పరిధిలోని తహసీల్దార్పై దాడికి కబ్జాదారుడు యత్నించాడు. మున్సిపల్ పరిధిలోని భవానీపురం ప్రభుత్వ సర్వే నంబర్ 630లో 500 గజాల పార్క్ స్థలం కబ్జా చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాల పర్యవేక్షణకు వెంకటేశం వెళ్లారు. తహసీల్దార్పై కబ్జాదారుడు శ్రీకాంత్, అతడి అనుచరులు కూడా దాడికి యత్నించారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మత్స్యకారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరల్డ్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా 56వ రోజు నిరసన కొనసాగుతుంది. నాయకులపై కేసులు పెట్టడం ఏంటని స్థానికులు మండిపడ్డారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ ఈగల్ టీం దాడులకు దిగింది. ఇక బేగంపేటలోని ఓ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఈగల్ టీం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ సప్లై అయినట్టుగా సమాచారం అందుకున్నటువంటి ఈగల్ టీం ఈ మేరకు తనిఖీలు నిర్వహించింది.